హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన జడ్జ్మెంట్ వచ్చింది కదా, జ్యుడిషియల్ ప్రాక్టీస్ చేయాలంటే 3 years ప్రాక్టీస్ ఉండాలని. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే ఎన్రోల్ చేసుకోండి. మీరు అడ్వకేట్ లాగా ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే మీది 5 years అయినా 3 years లో కంప్లీట్ అవ్వగానే మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకున్న తర్వాతనే మనకి ఏమవుతుంది అంటే మనం ఏబిఐ ఎగ్జామ్ అనేది రాయడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ వల్ల మనకి సిఓపి సర్టిఫికేట్ అని వస్తుంది. అంటే ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఇది ఏంటంటే ఆ డేట్ నుంచి మనకి కౌంటబుల్ అవుతుంది. సో అండ్ సో పర్సన్ ఇది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుందని చెప్పేసి మనం ఎన్రోల్ చేసుకున్నాము. దాని తర్వాత సిఓపి సర్టిఫికేట్ వచ్చింది. దాని తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మనం ఒక మంచి సీనియర్ అడ్వకేట్ని వెతకండి. లైక్ గూగుల్లో సెర్చ్ చేయండి, దాని తర్వాత రికమెండ్ చేసుకోండి. అలా చేసి మంచి ఎక్స్పీరియన్స్ డ్రాఫ్టింగ్ కానీ, కోర్ట్ అబ్జర్వేషన్స్, మీటింగ్స్ ఎలా, క్లయింట్స్ ఎలా అన్నీ చేసుకోండి. దాని తర్వాత మనము 3 years ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నామంటే నమ్మరు కదా ఎవరు. సో దానికి మనము వకాలత్స్, దాని తర్వాత కోర్ట్ డైరీ అలాంటివన్నీ కొంచెం ఏమంటారు డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడే కదా మనం అడ్వకేట్ అని నమ్ముతారు. అండ్ దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే మెయిన్లీ ఇదంతా యాజ్ పర్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇంకా మన జ్యుడిషియరీకి ఎలా అంటే మనము రోజు 2 hours ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి మనకి తలకాయ నొప్పి ఏంటి తెలుసు, ఇక్కడ సిపిసి, దాని తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ మనకి చేంజ్ అయిపోయినాయి. బిఎన్ఎస్, దాని తర్వాత బిఎన్ఎస్ఎస్ అనే యాక్ట్స్ అనేవి వచ్చినాయి. సో మనం డైలీ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సెక్షన్స్ని, బిఆర్ యాక్ట్స్ని చదవండి. దాంతోపాటు మనము ఆన్సర్ రైటింగ్, ఇప్పుడు మనము మెయిన్స్లో పాస్ అయిపోయినాము, ఏమంటారు ప్రిలిమ్స్ని పాస్ అయిపోయినామంటే మెయిన్స్ ఎలా, సో దానికి మనం రోజు మాక్ టెస్ట్ అటెండ్ అవ్వండి. దాని తర్వాత మీరు రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. తెలుగు రైటింగ్, తెలుగుని ట్రాన్స్లేట్ ఎలా చేయాలి, ఇప్పుడు రీజియన్ లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేయమంటారు కదా, ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అవన్నీ నేర్చుకోండి. దీంతోపాటు మనం ఏం చేయాలి తెలుసా, మనము ఏమంటే జనరల్ నాలెడ్జ్ అంటే రీసెంట్గా వచ్చిన ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఏంటి, ఏమంటే హైకోర్టు, ఈ ముంబై హైకోర్టు ఏం చెప్పింది, మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, దాని గురించి రీసెర్చ్ అనేది చేయండి. రీసెర్చ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోండి. నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు ఏమైనా జ్యుడిషియల్ ఎగ్జామ్స్ వచ్చినాయి అంటే మనము అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలంటే మనము అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి, హైకోర్ట్స్కి అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాని నుంచి వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే రివైజ్ చేయండి. అప్పుడు అప్లై చేసుకున్నాం కదా అని అప్పుడు స్టార్ట్ చేయకండి, అప్పుడు రివైజ్ చేయండి. ఓకేనా, అది రివైజ్ చేసే టైము. దాని తర్వాత మనము ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసు, మన చేతిలో కోర్టులో మనకు వచ్చిన కరేజ్, దాని తర్వాత బుక్స్ నుంచి చదివిన కాన్ఫిడెన్స్, క్లారిటీతో మనము అడ్వకేట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, బాయ్.